అన్ని ఆసుపత్రులకు ధీటుగా ఆసుపత్రిని ఏ కార్పొరేట్ ఆసుపత్రికి కూడా తక్కువ కాకుండా అన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో ఏదైతే మా అమ్మగారి కోరిక ఉందో ఆవిడ ఆఖరి కోరిక అందరికీ వైద్యాన్ని తక్కువ ఖర్చుకు అందించాలని, అలాగే ప్రపంచ ప్రమాణాలతో ధీటుగా ఈ ఆసుపత్రి వైద్యం అందించాలి, పరికరాలతో వైద్యం అందించాలన్న ఆవిడ ఆశను నిజం చేసి వాళ్ళ ఈ ఆసుపత్రి ఇంత అభివృద్ధి చెందినందుకు, అలాగే ముఖ్యంగా ఈ ఆసుపత్రి వాళ్ళ చూస్తున్న మన రోగుల సంఖ్య పెరుగుతూ పోతుంది. అలాగే ఆసుపత్రి యొక్క అవసరాలను దృష్టిలో ఉంచుకుని మన నార్త్ బ్లాక్ కూడా మనం ఎక్స్పాన్షన్కి వెళ్తున్నాం. అలాగే అక్కడ తుళ్ళూరులో కూడా కొత్త ఆసుపత్రి ఎక్స్కవేషన్ పూర్తి కావచ్చింది. ఇంకొక 4-5 రోజుల్లో పూర్తి అయిపోతుంది. తర్వాత వర్షాకాలం పూర్తి కాగానే వెంటనే సివిల్ వర్క్ కూడా ప్రారంభించి ఏదైతే 1 లక్ష ముందు పెట్టుకున్నాం, మనం గురి ముందు పెట్టుకున్నామో 2028కి మొదటి ఫేజ్ పూర్తి కావాలని 650 కోట్ల రూపాయలతో అది పూర్తి అవుతుంది, తప్పకుండా అవుతుంది. ఆ తల్లిదండ్రుల దీవెనలు, ఆశలు, వాళ్ళ ఆశీస్సులు, అలాగే సంకల్ప బలీయం, ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్కరి యొక్క సంకల్ప బలీయం, మా పాలకవర్గం ఏదైతే ఉందో వాళ్ళ సంకల్ప బలీయం తప్పకుండా అది నెరవేరుతుంది అని మీ అందరూ తెలియజేసుకుంటున్నాను. అలాగే వయసు అనేది జస్ట్ ఇట్స్ నంబర్ నా దృష్టిలో. అందుకే అంటుంటాను, హిందువులు కూడా అన్నా అంటే उम्र 50 पार है लेकिन शक्ल मेरी 30 की जैसी, मुझे कोई अंकल या चीचा कहा उसकी तो ऐसी की तैसी है नहीं. సో నథింగ్, అందరూ ఇక్కడ వయసుతో పని లేదు. సో చేసుకుంటూ పోవడమే, ఆ భగవంతుడి ఇచ్చిన అవకాశాన్ని మనం ఉపయోగించుకుంటూ దాన్ని మన చేతుల్లో ఉంది, ఎంత భగవంతుడి చేతుల్లో ఉండదు. కొంత మమాత్మ సర్వభూతాత్మ అంటాం, నాలో ఉన్న ఆత్మే అన్ని జీవరాశుల్లో ఉన్నవి. అందుకే అంటాను నేను, ఆ చార్ల్స్ మెకేది కూడా అప్పుడు కోట్ చేయడం జరిగింది. ఏంటంటే, యూ హ్యావ్ నో ఎనిమీస్ యూ సే బట్ అలాస్ మై ఫ్రెండ్ యువర్ బోస్ట్ ఈస్ వెరీ పూర్ అని. దే ఆర్ సమ్ హూ మింగిల్ ఇన్ ద ఫ్రే ఆఫ్ వర్క్ ద గ్రేటెస్ట్ ఎంజాయ్ బట్ విచ్ దే మస్ట్ హ్యావ్ మేడ్ ఫోర్స్, అండ్ దోస్ హూ హ్యావ్ నన్ ఈజ్ స్మాల్ ఈజ్ సంథింగ్ దే హ్యావ్ అచీవ్డ్ ఇన్ లైఫ్. సో ఉంటారు, మనం మన పని మీద మన శ్రద్ధను కేంద్రీకరించుకుని, మన దృష్టిని కేంద్రీకరించి మనం ఆ పనిని నెరవేర్చినప్పుడు అవే మనకు ఆశీస్సులు అవుతాయి అని నా దృఢ సంకల్పం. అలాగే